మిత్రులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ల ఎంక్వైరీలో బయటపడ్డ వీరి బండారం ఈ నెల నుంచే వీరి పెన్షన్లను తొలగించటం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఆసరా పెన్షన్ల ఎంక్వైరీలో ఎవరి బండారం బయటపడింది, ఎవరి పెన్షన్లు ఈ నెల నుంచి తొలగించడం జరుగుతుంది అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మీకు అందిస్తాను. ఈ ఆసరా పెన్షన్ల పథకానికి సంబంధించి, ఆసరా పెన్షన్ల ఎంక్వైరీకి సంబంధించి కానివ్వండి, ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి, ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ సమాచారము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు ఉన్నారు అని, ఈ అనర్హులను ఏరివేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించడం అనేది జరిగింది. రాష్ట్రం మొత్తంలో ఒకేసారి ఎంక్వైరీ జరపకుండా 4 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీని జరిపించడం అనేది జరిగింది. ఈ 4 ప్రాంతాలలో 2 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, 2 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల పరిధిలోకి వచ్చినట్లయితే సూర్యాపేట మున్సిపాలిటీ మరియు కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ పెన్షన్దారుల పైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 1 మండలము, జగిత్యాల జిల్లాలో 1 మండలము, రూరల్ ప్రాంతాలలో ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 4 ప్రాంతాలలో ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. ఈ ఎంక్వైరీలో ఇక్కడ నెలకు 20,000 రూపాయల జీతం తీసుకుంటూ కూడా ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో 20,000కు పైగా జీతం తీసుకుంటూ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి పెన్షన్లను ఈ నెలలో రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఈ అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారిని గుర్తించారు అంటే, ఇక్కడ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారు ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నట్టుగా ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే 600 మంది పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా అధికారుల దృష్టికి రావడం అనేది జరిగింది. ఈ 600 మందిలో ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అంటే, 4,016 రూపాయలు తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల కేటగిరీలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ ఒంటరి మహిళా కేటగిరీలో, నేత కార్మికుల కేటగిరీలో, గీత కార్మిక కేటగిరీలో కూడా 2,000 పెన్షన్ పొందుతున్నటువంటి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగులు ఉన్నారు అని అధికారుల దృష్టికి రావడం అనేది జరిగింది. వీరందరి పెన్షన్లను కూడా ఈ నెల నుంచే తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే కాకుండా టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో నెలకు 20,000కు పైగా జీతం తీసుకుంటున్నటువంటి వారిని గుర్తించడం అనేది జరుగుతుంది. వారి పెన్షన్లను తొలగించడం జరుగుతుందని కూడా ఇక్కడ సెర్ప్ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ నెలలో గ్రామీణాభివృద్ధి సంస్థలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో 20,000కు పైగా జీతం తీసుకుంటూ పెన్షన్లు పొందుతున్నటువంటి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. మరియు ఇప్పటి వరకు వారు తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. రానున్న కాలంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ను చేపట్టి ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీని జరిపించి ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులను ఏరివేయడం జరుగుతుంది అని కూడా మనకు సెర్ప్ ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. అంటే రానున్న అతి కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ జరగనున్నది. పెన్షన్దారులలో
అనర్హులను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది.